అందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు. కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది. కౌపీనం ఉంటుంది స్వామివారికి, మన కౌపీనం. తరువాత చేతిలో ఉన్న బాజీబందులు, మెడలో ఉన్న కంటె, చిన్న కంటె, పెద్ద కంటె, వీటన్నిటినీ కట్టిన పట్టు దారాల యొక్క కుచ్చులు కూడా ఉంటాయి స్వామివారికి. అంత చాలా అందంగా ఉంటారు స్వామివారు.